అని ఈ ఇస్కాన్ కనెక్ట్ అయ్యాను. ఫస్ట్ 2011లో ఊరికే అలా వచ్చి వెళ్ళిపోయాము. తర్వాత మళ్ళీ 2015 నుంచి కొంచెం గట్టిగా క్లాసెస్ వినడం అనేది జరిగింది. మాకు హేమ మాతాజీ అని ఉన్నారు. ఆ మాతాజీ కూడా తెలుగు అనమాట. సో ఆ మాతాజీ ద్వారా మాతాజీ గాయత్రి మాతాజీ, హేమ మాతాజీ ఫస్ట్ మాకు కనెక్ట్ అయ్యాము. తర్వాత అలా అలానే ఈ రేవతి గోపి మాతాజీ, రజనీ మాతాజీ, రసరాణి మాతాజీ, ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఉండేదాని వల్ల మాకు అసోసియేషన్ అంతా చిక్కింది. ఐ థింక్ 2011లోనే నేను దుబాయ్ దుబాయ్కి వచ్చాను. ఇప్పుడు రీసెంట్ గా 1 ఇయర్ బ్యాక్ ఇండియాకి ఫుల్ గా షిఫ్ట్ అయిపోయాను నేను. ఆ, అక్కడ ఉన్నప్పుడు కనెక్ట్ అయింది. అక్కడ నుంచి నేను దుబాయ్ నుంచి ఇండియాకి రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఏం తెచ్చినాను అంటే ఓన్లీ కృష్ణ కాన్ఫరెన్స్ ఒక్కటే నాకు ఒక పెద్ద అవార్డు అనమాట. అక్కడ నుంచి నేను ఇండియాకి తెచ్చుకునింది. ఇండియాలో చిక్కిన ఈ జ్ఞానము నాకు దుబాయ్ లో ఉండే దాని వల్ల నాకు ఈ ఒక కృష్ణ కాన్షియస్ ఒక అసోసియేషన్ అండ్ డివోటీస్ ఇప్పుడు దాకా కూడా ఈ ఆన్లైన్ కనెక్ట్ అయి ఉండేది దీని మూలంగానే. అఫ్ కోర్స్ నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఈ క్లాస్ కి రావడం అనేది కొంచెం నాకు కష్టం అవుతుంది, ఎందుకంటే ఈ టైమింగ్ నాకు కుదరదు ఇక్కడ ఇండియాలో. సో కానీ కూడా దామోదర్ ప్రేమి మాతాజీ నన్ను ప్రతి సేవలో నన్ను ఇన్వాల్వ్ చేయడము నిజంగా ఐఎమ్ సో బ్లెస్డ్ మాతాజీ. ఈ అసోసియేషన్ లో ఉండేదానికి మీరందరూ నన్ను ఇంకా గుర్తు పెట్టుకొని నన్ను ఈ క్లాసెస్ కోసం నేను పిలవడము ఇవన్నీ చేయడం, నాకు ఈ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం అనేది కూడా రియల్లీ సో బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇంకా నా గురించి అంటే నేను ఈ సేవ చేయాలనుకుంటున్నాను ఇక్కడ కూడా. ఇంకా చెప్పాలంటే పూర్తిగా నేనేమి ఇంకా స్టార్ట్ చేయలేదు మాతాజీ. ఉమ్, ఆ, ఇంకా నాకు ఆ ఒక మేబీ ఇన్ఎఫిషియన్స్ అయి ఉండొచ్చు, నాకు ఇది లేకుండా ఉండొచ్చు. మేబీ భగవంతుడు మీ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటే ఇంకా ముందుకెళ్ళేదానికి నాకు బ్లెస్ చేయండి మాతాజీ మీరందరూ. ఇప్పుడు ఈ క్లాస్ చెప్పేదానికి కూడా నాకు ధైర్యం ఇవ్వండి. యాక్చువల్ గా నాకు ఇక్కడ చాలా హెక్టిక్ గా ఉంది నా టైమింగ్ అంతా కూడా. ఈ క్లాస్ కూడా నేను అట్లా అట్లా ఏదో ప్రిపేర్ అయ్యాను. ఆ, ఇది మాది ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మాకు చాలా టైం చిక్కడం చిక్కడం చాలా చాలా తక్కువ. సో అందరు నిద్రపోయిన తర్వాత అప్పుడే నేను క్లాస్ కొంచెం కొంచెం రోజు కొంచెం కొంచెం ప్రిపేర్ అవుతాను. ఇప్పటికీ నాకు నిద్ర వచ్చేస్తుంది, అయినా కూడా ప్రిపేర్ అవుతా ఎట్లాగనో. ఓకే మాతాజీ, ఏదో నా వల్ల అయినంతవరకు నేను చెప్తాను. ప్లీజ్, మీ అందరి బ్లెస్సింగ్స్ తో నేను స్టార్ట్ చేస్తాను. ఆల్సో గురువులు గురువులు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను జస్టిఫై చేస్తున్నాను. అండ్ ఆల్సో నేను ఈ ఇటు యూజ్ చేసే ప్రతి వర్డ్ యాక్చువల్గా నాకు తెలుగు వర్డ్స్ అంతగా కరెక్ట్ అంత స్పష్టంగా నాకు రాదు కాబట్టి నేను ఇంగ్లీష్ లో ప్రిపేర్ అయ్యాను మాట్లాడి పీపీటీ అంతా, కానీ చెప్పేది తెలుగులో చెప్తాను, కానీ మధ్య మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తాను. అంత క్లియర్ స్వచ్ఛమైన తెలుగు నాకు రాదు. ఓకే, నాతో మీరు కొంచెం వాట్ చూసి అందరూ కొంచెం బేర్ చేయండి మాతాజీ నాతో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. నా గురించి ఇంకా చెప్పేదానికి మాతాజీ వీడియో వీడియో ఆన్ చేయండి మాతాజీ, మిమ్మల్ని చూస్తాము. లాస్ట్ లో ఆన్ చేస్తాం మాతాజీ, నా అవతారమే బాగలేదు. లాస్ట్ లో ఆన్ చేస్తాలే. షూర్, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే. ఓకే మాతాజీ, మన క్లాస్ స్టార్ట్ చేద్దాము. ఈ రోజు నాకు ఆ, ఇచ్చిన సేవ వచ్చేసి Canto 3 Chapter 12. దీనికి ముందు 11th చాప్టర్ లో మనం చూసాము అంటే మెయిన్ గా విదురుడు వచ్చేసి రిక్వెస్ట్ చేస్తాడు మైత్రేయ మునికి అబౌట్ టైం గురించి చెప్పమని చెప్పి, కాలం గురించి భగవంతుడు ఒక కాలం రూపంలో చెప్పమని చెప్తారు. సో భగవంతుడు ఎలా కాలాన్ని డివిజన్స్ ఆఫ్ టైం ఎట్లా డివైడ్ చేస్తారు టైం అని చెప్తారు. సో అట్లా చెప్పేటప్పుడు వచ్చేసి మళ్ళీ విదురుడు ఇంకో క్వశ్చన్ ఏం అడుగుతాడంటే ఈ ఒక కల్పానికి మించి ఇంకా ఏముంది అనేసి అడుగుతారు. సో అది చెప్పేదానికి ముందుగానే ఆయనకు వచ్చేసి ఆ యుగాలు యుగాలు ఎట్లా, ఆ దాని ఒక టైం ఏంటి అనేది చెప్తారు. తర్వాత మను ఒక టైం ఎంత ఎంత కాలం అని చెప్తారు. అట్లాగనే ఈ కల్పం ఎండ్ అయ్యేది ఎంత కాలం, దాని ఒక లైఫ్ స్పాన్ అంటే బ్రహ్మ ఒక లైఫ్ స్పాన్ కూడా ఏంటి అనేది కూడా చెప్తారనమాట. సో ఈ టైం గురించి చెప్పేటప్పుడు మెయిన్ గా భగవంతుడు వచ్చేసి కృష్ణ భగవంతుడి నుంచి ఈ టైం అనేది కంట్రోల్ చేయదు. మిగతా ఏ జీవులు అయితే అందరూ వచ్చేసి మిగతా జీవరాశిని అందరినీ కూడా ఈ టైం అనేది కంట్రోల్ చేస్తుంది, ఎందుకంటే మనంతా బాడీలీ కాన్షియస్ లో ఉంటాం కాబట్టి ఈ టైం అనేది కంట్రోల్ అనేది చేస్తుంది. ముని వచ్చేసి ఆ, విదురుడితో చెప్తాడు. సో టైం గురించి చెప్పాను కదా, ఇప్పుడు నేను వచ్చేసి భగవంతుడు ఒక ఆ అంటే సారీ బ్రహ్మ ఒక సృష్టి గురించి చెప్తాను అనేసి చెప్తారనమాట. సో బ్రహ్మ ఇప్పుడు సృష్టి స్టార్ట్ చేయాలి అంటే
సారీ మాతాజీ, మధ్య ఇంటర్వ్యూ చేస్తాను. ఇన్ కేస్ నా వాయిస్ మీకు సరి వినిపించలేదంటే కొంచెం నాకు చెప్పండి, బికాస్ నాకు ఇక్కడ ఇంటర్నెట్ అన్స్టేబుల్ అని వస్తుంది, అందుకనేసి. వినిపిస్తాంది మాతాజీ, బాగా వినిపిస్తాంది. సో బ్రహ్మ వచ్చేసి ఫస్ట్ ఏం క్రియేట్ చేస్తారు అంటే, మెయిన్ ఈ చాప్టర్ లో వచ్చేసి మనకి 57 శ్లోకాస్ ఉన్నాయి, 57 శ్లోకాలు ఉన్నాయి. ఫస్ట్ బ్రహ్మ ఒక క్రియేషన్ ఏంటి, ఏం క్రియేట్ చేశారు అనేది. తర్వాత ఆ 4 కుమారాస్ ని క్రియేట్ చేయడము, తర్వాత రుద్రుణ్ణి క్రియేట్ చేయడం ఉంటది. తర్వాత బ్రహ్మ ఒక శరీరం నుంచి, ఆయన ఒక మైండ్ లో నుంచి ఏమేమి అనేది వస్తాయి అనేది ఉంటుంది. తర్వాత ఆమె గురించి కూడా వస్తుంది. తర్వాత మళ్ళీ బ్రహ్మ ఎలా సృష్టిని మళ్ళీ ఎలా చేశారు అనేది వస్తుంది. తర్వాత లాస్ట్ వచ్చేసి స్వయంభవ మన శత్రూపాన్ని ఎలా క్రియేట్ చేశారు, దేని మూలంగా క్రియేట్ చేశారు, ఎట్లా అనేది కూడా మనం తెలుసుకుంటాం అనమాట. ఈ చాప్టర్ లో మెయిన్ ఓవర్ వ్యూ వచ్చేసి దీని గురించి ఉంటుంది. సో ఫస్ట్ బ్రహ్మ వచ్చేసి ఫస్ట్ ఏం క్రియేట్ చేస్తారంటే అజ్ఞాన వృత్తిస్ ని క్రియేట్ చేస్తారు. అజ్ఞాన వృత్తిస్ క్రియేట్ చేస్తారంటే, ఎందుకు మనకు అజ్ఞానం, ఫస్ట్ ఎందుకు అజ్ఞానాన్ని క్రియేట్ చేస్తారు? ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు మనం మంచిది స్టార్ట్ చేస్తాం కదా, ఎందుకు బ్రహ్మ వచ్చి అజ్ఞాన వృత్తిని ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది అనేది మనం చూసామంటే, ఎవరైతే ఈ పర్పస్ అనేది ఎందుకు అంటే, ఆ ఈ బద్ధజీవులు వచ్చేసి, ఏ బద్ధజీవులు అయితే భగవంతుడిని ఒక మాస్టర్ గా రిజెక్ట్ చేస్తారో, అంటే అంగీకరించరో, అట్లాంటి వాళ్ళకి వచ్చేసి, అంటే ఇండిపెండెంట్ మెంటాలిటీ ఉంటుంది వాళ్ళకి, అంత నాదే, నేనే కంట్రోల్ చేస్తున్నాను, నేనే చేస్తున్నాను, ఇదంతా నాది, ఆ ప్రొపరేటర్షిప్ ని, ఓనర్షిప్ అనేది ఎవరైతే తీసుకుంటారో అట్లాంటి వాళ్ళ కోసమే ఈ ఒక సృష్టి అనేది చేయబడింది. ఎందుకంటే ఆ బద్ధ జీవులు అదే ఇష్టపడతారనమాట, అట్లా చేయాలి అనేసి. సో అందుకని అట్లాంటి వాళ్ళ కోసమే ఈ సృష్టి అనేది ఇక్కడ క్రియేట్ చేయబడింది. సో ఒక సృష్టి క్రియేట్ చేశారంటే వాళ్ళ ఒక మెయిన్ ఏంటంటే, వాళ్ళు అట్లా చేయాలనుకున్నప్పుడు మెయిన్ వాళ్ళ ఒక రియల్ ఐడెంటిటీ ఏంటి? జీవేరే స్వరూపే నిత్యేర కృష్ణదాస్. అంటే మన భగవంతుడు ఒక సర్వెంట్స్ అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయేలాగా భగవంతుడు ఫస్ట్ ఇగ్నోరెన్స్ ని క్రియేట్ చేస్తారు అనమాట. సో ఇగ్నోరెన్స్ ద్వారా ఏంటంటే, మనం భగవంతుడు ఒక సేవకులు అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోతారనమాట. సో ఫస్ట్ అందుకని ఇగ్నరెన్స్, ఎందుకంటే అర్థాన్ని గుర్తునింది అనుకో మనం ఈ లోకానికి రాము కదా. అంత అంటే ఇది నాది అనే భావం ఎందుకు వస్తుంది? సో ఫస్ట్ అది మరిపోయి అది మర్చిపోతాం కాబట్టి ఫస్ట్ మనం కిందకు వస్తాం. అందుకని అట్లాంటి ఒక సృష్టిని బ్రహ్మ వచ్చి ఇక్కడ క్రియేట్ చేస్తారనమాట. ఎట్లా వచ్చేసి ఒక కంప్యూటర్ పైన, ల్యాప్టాప్ పైన ఒక ఫైల్స్ రన్ అవ్వాలంటే ఫస్ట్ ఏం పెడతారంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒకటి పెడతారు. ఆపరేటింగ్ సిస్టమ్ పెట్టినప్పుడే ఆ ఫైల్స్ అనేది రన్ అవుతుంది. అట్లాగనే భగవంతుడు కూడా ఫస్ట్ సృష్టి స్టార్ట్ చేయాలి అన్నప్పుడు వచ్చేసి ఫస్ట్ మనుషుల్ని క్రియేట్ చేయలేదు, ఆ హ్యూమన్ బీయింగ్స్ ని క్రియేట్ చేయలేదు అనమాట. క్రియేట్ చేయకుండా ఫస్ట్ ఈ అజ్ఞాన వృత్తిని క్రియేట్ చేశారు అనమాట. ఈ అజ్ఞాన వృత్తిలు ఏంటి ఏంటంటే, ఫస్ట్ తమహ అంటే ఇగ్నరెన్స్, అంటే మన ఒక నిజ స్వరూపాన్ని మనం మర్చిపోవడం. మోహం, మోహం ఏంటి అంటే నెక్స్ట్ వచ్చి మోహం అంటే ఏదైనా కానీ అన్ని శరీరానికి సంబంధించి ఇది నాది అనే ఒక ఇది, అంటే బాడీ కాన్షియస్ లో దేహాభిమానంలో ఉండడం మోహం. మహామోహం అంటే ఏదైనా నేనే చేస్తున్నాను, ఇది నాది అన్న భావము అనేది ఉండడం. నెక్స్ట్ తామిశ్ర అనేది ఏంటంటే, మనకి ఏదైనా కోరుకున్నప్పుడు అది దాంట్లో ఏదైనా ఆటంకాలు అనేది వచ్చిందంటే వెంటనే మనకి ఏమొస్తుంది? కోపం అనేది వస్తుంది, అదే తామిశ్ర. నెక్స్ట్ అంధ తామిశ్ర అనేది ఏంటంటే, ఆ కోపంలో చాలా ఇంకా ఎక్కువ కోపం ఉన్నిందంటే ఏమవుతుందంటే అది సెన్స్ టు డెత్ అనమాట. సో అందుకనేసి అంధ తామిశ్ర అంటే ఆ కోపంలోనే అలాగనే ఉండిపోయి ఉండడం వచ్చేసి అంధ తామిశ్ర అనేది అంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉమ్, ఎప్పుడు ఈ ఈ ఒక 5 అజ్ఞాన వృత్తిలు ఒక సోల్ ని కవర్ చేస్తుంది. ఈ 5 అజ్ఞాన వృత్తులు వచ్చేసి ఒక సోల్ ని కవర్ చేస్తుంది. అలా కవర్ చేసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? నేనే ఎంజాయరు, ఆ నేనే వచ్చేసి కంట్రోలర్, నేనే ప్రొపరేటర్షిప్ అనేసి వాళ్ళు అనుకుంటారు అనమాట. సో అందుకనేసి బ్రహ్మ వచ్చేసి ఈ అజ్ఞాన వృత్తిని ఫస్ట్ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసినప్పుడు ఆయనకి అది చాలా తృప్తిని ఇవ్వదన్నమాట, చాలా కష్టపడతారు. ఇప్పుడు మనం కూడా చూసామంటే, మన ఏదైనా అంటే అవతల వాళ్ళకి ఆ ఇన్కన్వీనియన్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు మన పిల్లల్నే మనం వచ్చేసి ఒక్కొక్కసారి మీరు ఇలా చేయొద్దు, దెబ్బ పడుతుంది అన్నప్పుడు మనకి కొంచెం కష్టంగా ఉంటది, కానీ మన యాక్టివిటీ చేస్తాం. ఎందుకు చేస్తాము అంటే, మనకి ఇన్ కేస్ మనకి అది సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, మన పిల్లలతో అలా మాట్లాడకూడదు, మనం అలా చేయకూడదు అని తెలుసు, కానీ కూడా మనం అలా ఎందుకు చేస్తాం అంటే వాళ్ళ ఒక మంచి కొరకే చేస్తాం కదా. అట్లాగా బ్రహ్మదేవుడు కూడా ఈ అజ్ఞాన వృత్తి చేసేటప్పుడు హయ్యర్ అథారిటీస్, భగవంతుడు ఒక సేవ అనేది ఇచ్చాడు అంటే మనకు నచ్చినా నచ్చకపోయినా మనం అది చేయాలి. మనకి ఎందుకంటే అది వాళ్ళ ఒక మంచి, అంటే అథారిటీస్ వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఏది మంచిది ఏది అనేసి. సో వాళ్ళ ఒక చెప్పిన పని చేయడం
ఆ ఇదనమాట హయ్యర్ అథారిటీస్ చెప్పింది చేయడం అనేది ఒక ఇది. సో అందుకని బ్రహ్మ కూడా ఆ డిస్ప్లే ఆయనకు ఒక అది కష్టంగా ఉన్నా కూడా ఆ ఒక ఇది అనేది క్రియేట్ చేస్తాడు అనమాట. ఎందుకంటే మామూలుగా చెప్పామంటే చూసామంటే ఆ అర్జునుడు కూడా యుద్ధం చేసే ముందర ఆయనకి చెయ్యాలనిపించదు. ఎందుకంటే అది డివోటీ ఒక నేచర్, భక్తులు ఒక నేచర్, అది అవతల వాళ్ళకి కష్టాలు ఇవ్వకూడదని. అట్లాగనే బ్రహ్మ కూడా ఇక్కడ వచ్చేసి ఆ కష్టపడతారే అనే ఒక భావం ఆయనకు ఉండేదాని వల్ల ఆయనకు ఆ బాధ అనేది వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇట్లాంటి ఒక పని. సో ఆ మన ఇంకో విషయం కూడా ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే ఆ సృష్టి ఎందుకు చేయమంటాడు బ్రహ్మని అంటే భగవంతుడికి తెలుసు. మనం చదువుకున్నాం కదా భగవద్గీతలో 15.15 లో సర్వస్య చాహం హృది సన్నివిష్టో. అంటే భగవంతుడు మన ప్రతి జీవరాశిలో ఒక హృదయంలో ఉంటాడు కాబట్టి మనకి ఏమి ఇష్టము ఏమి ఇష్టం లేదు, మనం ఎలా ఉండాలనుకుంటున్నాం అనేది భగవంతుడికి తెలుసు కాబట్టి సో అట్లాంటి ఒక ఇది క్రియేట్ చేయమని చెప్పి చెప్తారనమాట. సో అట్లా క్రియేట్ చేసిన తర్వాత ఆ మనం అనుకోవచ్చు, ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. అంటే ఇంకోటి నెక్స్ట్ నెక్స్ట్ ఏముంటదంటే ఆ సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. సో గుర్తు తెప్పించేది భగవంతుడే, మై మరిపించేది భగవంతుడే. సో మనం అనుకోవచ్చు భగవంతుడు ఎందుకు ఇంత పక్షవాతం, కొంతమంది గుర్తు తెప్పిస్తాడు కొంతమంది మై మరిపిస్తాడు ఎందుకు అనేసి మనకి అనిపించవచ్చు. సో ఎందుకు అంటే మెయిన్ వచ్చేసి భగవంతుడు అందరికీ ఆ ఇండిపెండెంట్ అనేది ఇచ్చాడు. ఇండిపెండెన్స్ అంటే ఆ స్వాతంత్రం మనమే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకు అట్లాగంటే భగవంతుడు ఒక పార్ట్ అండ్ పార్సల్ కదా మనం కూడా. సో మనం ముందు చదువుకున్నట్టుగా క్వాలిటీ వైజ్ సేమ్ గా ఉంటాం, క్వాంటిటీ వైజ్ వచ్చేసి డిఫర్ అవుతాం అనమాట. అది తెలుగులో క్వాలిటీ క్వాంటిటీని ఏమంటారు నాకు తెలీదు. క్వాలిటీ వైజ్ సేమ్ గా ఉంటాం అనమాట. సో అట్లాగా ఆ పార్ట్ అండ్ పార్సిల్ కాబట్టి మనం కూడా ఆ ఇండిపెండెన్స్ అనేది, అంటే ఆ స్వాతంత్రం అనేది, స్వేచ్ఛ అనేది భగవంతుడు మనకి కూడా ఇస్తాడనమాట. ఆ స్వేచ్ఛను ఎప్పుడైతే మనం వచ్చేసి మిస్యూజ్ అంటే తప్పుగా యూజ్ చేస్తామో అట్లాంటప్పుడు ఏం చేస్తాడంటే భగవంతుడు మనని ప్రొటెక్ట్ చేసేదానికి ట్రై చేస్తాడు. ఆ ట్రాప్ లో, ఆ ఒక ట్రాప్ లో పడకుండా ఉండేదానికి ట్రై చేస్తాడు. కానీ కూడా మనం చాలా మొండిగా మనం వచ్చేసి అది ఎంజాయ్ చేసే తీరాలి అనే ఒక దీంట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కింద పడిపోతాం. అంటే ఫాల్ డౌన్ అనేది జరుగుతుంది కదా. ఆ ఫాల్ డౌన్ అనేది జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక ఛాన్స్ అన్నమాట. భగవంతుడు మనకి ఈ ఒక్క భూలోకంలో ఉండేదానికి మనకు ఒక ఛాన్స్, మళ్ళీ ఆయన తెలుసుకొని మళ్ళీ మనం తిరిగి వెళ్ళడం. ఎందుకంటే ఒక ఇండిపెండెన్స్ అనేది ఇస్తే, స్వేచ్ఛ అనేది ఇస్తే దాన్ని మిస్యూజ్ చేస్తే ఎట్లాగా మనం ఫీల్ అవుతాము అనేది మనం తెలుసుకునే దానికి మనకి భగవంతుడు మనకు ఒక ఛాన్స్ అనేది ఇస్తారనమాట ఇక్కడ. సో అందుకని ఫస్ట్ బ్రహ్మ వచ్చేసి అజ్ఞాన వృత్తిని క్రియేట్ చేసేదానికి ఆ చెప్ ఆ, తెలుసు చేయాలనేసి అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ అజ్ఞాన వృత్తిని ఆయన క్రియేట్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఆ అది వచ్చేసి ఏంటంటే ఈ అజ్ఞాన వృత్తి వచ్చి అవిద్య శక్తి ద్వారా క్రియేట్ చేస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు మన ఏదైనా తప్పు చేస్తే అన్ని ఇదిగా జరిగింది అనుకో, ఏదైనా మంచి చేయాలి అని అనిపిస్తుంది కదా. సో అట్లాగనే బ్రహ్మకు వచ్చేసి విద్యాశక్తి ద్వారా ఆయన ఈ ఫోర్ కుమారాస్ ని క్రియేట్ చేస్తారనమాట. ఈ ఫోర్ కుమారాస్ వచ్చేసి భౌతికం మీద ఎటువంటి ఆశలు అనేది ఉండదు, ప్రతిఫలాల మీద ఆశలు అనేది ఉండదు, ఏమీ ఉండదు అనమాట. సో వాళ్ళ పేరు సనక, సనంద, సనాతన అండ్ సనత్ కుమార్ అన్నమాట. వీళ్ళకి ఒక ప్రిన్సిపల్స్ అదే దీన్ని చూసామంటే సాంఖ్య యోగ, ఒకరు యోగ, వైరాగ్య, తప. సో వీళ్ళకి మెయిన్ ఏంటంటే ఆ నాలెడ్జ్ ఎక్కువ ఉంటది, భక్తి అనేది వీళ్ళు సెకండరీ అన్నమాట. భక్తి సెకండరీ, నాలెడ్జ్ అనేది ప్రైమరీ వీళ్ళకి, ఈ ఫోర్ కుమారాస్ కి. సో బ్రహ్మ వచ్చేసి చెప్తాడు అనమాట ఈ కుమారాస్ కి, మీరు వచ్చేసి ఆ ఏ- ఏమంటారు ప్రొజని వచ్చేసి ఆ సంతానాన్ని చేయండి అనేసినప్పుడు వాళ్ళు వచ్చేసి వెంటనే తిరస్కరిస్తారు. మీరు చేయండి మీ పని అనేసి వెంటనే వాళ్ళు చెప్పేస్తారు అనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మెయిన్ ఈ వీళ్ళ దాంట్లో వచ్చేసి ఆ చెప్పాను కదా విద్య అనేది ఉంది, కానీ ఆ భక్తి అనేది సెకండరీ కాబట్టి వీళ్ళు చేయమని చెప్తారనమాట. సో ఎప్పుడైతే ఈ ఫోర్ కుమార్స్ ఎందుకంటే వాళ్ళు ముక్తి కోసమే చూస్తారు కాబట్టి వాళ్ళు చేయరు అనమాట. సో బ్రహ్మ అడిగినప్పుడు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు కదా. రిజెక్ట్ చేసినప్పుడు వచ్చేసి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆ ఎక్స్ప్రెసింగ్ దేర్ విల్లింగ్నెస్. ఇప్పుడు మనం మొహమాటానికి చాలా విషయాలు యాక్సెప్ట్ చేస్తాం, మన వల్ల అవుతుందో లేదో కాదు తెలుసుకోకుండా మనం యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఆ ఈ ఫోర్ కుమారాస్ వచ్చేసి అవన్నీ వెంటనే రిజెక్ట్ ఎందుకు చేస్తారంటే వాళ్ళు వచ్చేసి దానికన్నా హైయర్ లెవెల్లో ఉంటారు కాబట్టి వెంటనే దాన్ని రిజెక్ట్ చేస్తారు. అందుకని వాళ్ళని మన ఇక్కడ వాళ్ళ ఒక తండ్రి చెప్పిన మాట ఈ పిల్లకి అంటే ఈ బ్రహ్మ వచ్చేసి ఆ మాట మధ్యలో కొంచెం వాయిస్ బ్రేక్ అయింది. తండ్రి తర్వాత ఆ అదే మాతాజీ, ఇక్కడ నాకు ఇంటర్నెట్ కనెక్షన్ అన్స్టేబుల్ వస్తుంది, ఇక్కడ క్లౌడీ వర్షం పడుతుంది బాగా అందుకని. ఇప్పుడు వినిపిస్తుందా? క్యారీ అయింది.
ఓకే. ఆ యాక్చువల్గా ఇంకో ఎగ్జాంపుల్ అంటే తండ్రి మాట కాదని చెప్పానంటే పిల్లలే తండ్రి మాట కాదన్నారే అనేసి మనం తప్పుగా ఇక్కడ అర్థం చేసుకోకూడదు అనమాట. ఎందుకంటే ఒక హయ్యర్ పర్పస్ కోసం అలా చెప్పడం అనేది దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒక హైయర్ పర్పస్ కోసం మనం ఆ, అంటే వితౌట్ ఎనీ హెసిటేషన్, ఏ ఒక జంకుతనం అనేది లేకుండా అలా నిజంగా కరెక్ట్ గా చెప్పడం, ఒపీనియన్ ఓపెన్ గా చెప్పడం అనేది కూడా ఒక గొప్ప విషయం అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆ ఒక ఎగ్జాంపుల్ ఎట్లా తీసుకోవచ్చు అంటే ఈ బ్రహ్మ వచ్చేసి ఇక్కడ టూ ఎగ్జాంపుల్స్ మనం కంపేర్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ప్రియవ్రత, ఇంకోటి వచ్చేసి ఫోర్ కుమారస్. ఈ ఫోర్ కుమారాస్ వచ్చేసి అడిగినప్పుడు ఇట్లా ప్రజ దాని ఏమంటారు సంతానాన్ని పెంచండి అన్నప్పుడు వచ్చేసి ఫోర్ కుమారాస్ నో అని చెప్పేస్తారు. అదే ప్రియవ్రత వచ్చేసి అంటే ఉత్తానపాద ఒక ఇది అయిపోయిన తర్వాత ప్రియవ్రతాన్ని పోయి అడుగుతారు. ఎందుకంటే ఇంకా పాపులేషన్ తగ్గిపోయింది కాబట్టి ఇంకా పాపులేషన్ ఇంక్రీజ్ చేయాలి, ప్రజని ఇంక్రీజ్ చేయాలి కాబట్టి ప్రియవ్రతని అడిగినప్పుడు వచ్చేసి ఆయన కొంచెం ఎట్లా ఆయన కూడా ఈ వీళ్ళలాగానే రినౌన్స్డ్ ఆర్డర్ ఆఫ్ లైఫ్, అంటే అంటే ఆయన కూడా ఈ ప్రతిఫలాల మీద దేని మీద వైరాగ్యంతో ఉంటాడనమాట ఆయన కూడా. సో ఆయనది సేమ్ సర్వీసే బ్రహ్మ ఇస్తాడు, బ్రహ్మనే రిక్వెస్ట్ చేస్తాడు, సేమ్ పర్సనే రిక్వెస్ట్ చేస్తాడు అనమాట. అట్లా చేసినప్పుడు వచ్చేసి కానీ ప్రియవ్రత అక్కడ ఎస్ అని యాక్సెప్ట్ చేస్తాడు, ఇక్కడ వీళ్ళు ఫోర్ కుమారస్ నో అని యాక్సెప్ట్ చేస్తాడు. దీని మూలంగా మనం ఏం తెలుసుకుంటాం అంటే స్క్రిప్చర్స్ అన్ని స్టీరియో టైప్స్ లాగా ఒకేలాగా ఉండదు ఆన్సర్. అంటే టైం ప్లేస్ సర్కమ్స్టాన్సెస్ అనేది ఉంటది అండ్ ఆల్సో నెసెసరీ అనేది కూడా ఉంటది. అందుకని స్క్రిప్చర్స్ లో ప్రతిదీ అన్ని స్టీరియో టైప్ లాగా ఉండదన్నమాట. మనం దీని మూలంగా పర్సనల్ లైఫ్ లో అప్లై చేసుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఇవన్నీ ఆ, దాని ఒక కార్నర్ మెయిన్ మోటివ్ ఏంటి అనేది కూడా మనం వినాలన్నమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ఎవరైతే భగవంతుడు ఒక ఆ సేవలో అట్లానే ఉండిపోవాలి అనుకుంటారో, సో ఇక్కడ కుమారాస్ వచ్చేసి భగవంతుడి సేవలోనే అలానే ఉండిపోవాలి అనుకుంటారు. అందుకని వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఫాదర్ ఒక రిక్వెస్ట్, వాళ్ళ బ్రహ్మ ఒక రిక్వెస్ట్ వచ్చేసి వాళ్ళు రిజెక్ట్ చేస్తారనమాట. ఇక్కడ డిప్లొమాటిక్ ఆన్సర్ అనేది ఇవ్వరు. ఇక్కడ మెయిన్ మనం నేర్చుకోవాల్సింది రెండు విషయాలు ఏంటి అంటే హానెస్ట్ గా మన ఒక ఇన్ఎబిలిటీ, ఇప్పుడు ఈ పని నేను చేయలేను అంటే దాన్ని హానెస్ట్ గా మనం యాక్సెప్ట్ చేసుకొని అవతల వాళ్ళకి చెప్పడం అనేది ఒకటి. ఇంకోటి వచ్చేసి డిప్లొమాటిక్ ఆన్సర్స్ అనేది ఇవ్వకూడదు. అంటే ఓకేలే అనేసి చెప్పేసి మళ్ళీ వేరేది ఏదో చేయడం, అట్లా డిప్లొమాటిక్ ఆన్సర్స్ అనేది ఇవ్వకూడదు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ప్రియవ్రత వచ్చి ఇక్కడ యాక్సెప్ట్ చేశాడు అనే దాంట్లో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆయన కూడా అదే లెవెల్లో ఉన్నాడు కదా, మరి ఆయన యాక్సెప్ట్ చేశాడు కదా అనేసి అంటే భగవంతుడు అట్లాగా భగవంతుడి సేవ కోసం ఎవరైతే ఆ సెల్ఫ్లెస్ గా వాళ్ళు ఎవరైతే సేవ చేస్తారో అట్లాంటి వాళ్ళకి భగవంతుడు వాళ్ళు డిస్ట్రాక్ట్ అయ్యేదానికి ఆపర్చునిటీ అనేది లేకుండా, వాళ్ళు ఫాల్ డౌన్ అవ్వకుండా చూసుకునే బాధ్యత కూడా భగవంతుడిదే అన్నమాట. సో అట్లాగనే మనం కూడా ఏంటంటే ఒక డివోషనల్ సర్వీస్ చేసేటప్పుడు, భక్తి చేసేటప్పుడు వచ్చేసి మనం కూడా ఒక్కొక్కసారి వైష్ణవ అపరాధ అనేది మనం కూడా ఆ చేసేస్తాం కదా. సో అట్లా చేసినప్పుడు మనం దాన్ని గ్రహించాలి. ఒక అపరాధాలు చేయకుండా మనం చూసుకోవడం అనేది ఒక బాధ్యత మన మీద ఉంది. అండ్ ఆల్సో భగవంతుడు ఒక డిజైర్ కూడా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఒక మనిషి నో అని చెప్పిన ఒక మనిషి ఒక ఇంటెన్షన్ ఏంటి అనేది భగవంతుడు తెలుసు. అదే మరి ప్రియవ్రత సిచ్యువేషన్ లో ఎస్ అని చెప్పిన దానికి అది కూడా భగవంతుడికి తెలుసు అనమాట, ఆయన ఒక ఇంటెన్షన్ ఏంటి అనేది. ఇప్పుడు ఇక్కడ చూసామంటే ఎగ్జాంపుల్ గా జడభరత్ చూసుకోవచ్చు. జడభరత్ వచ్చేసి ఆ లాస్ట్ మూమెంట్ లో వచ్చేసి ఆయన ఆ, జింకని అనుకునే దాని వల్ల మెమరీ మటుకు భగవంతుడి మీద ఉండేలాగా, అంటే ఆయన మెమరీ స్టోర్ చేస్తాడు కానీ జింక శరీరం అనేది ఇస్తాడు. ఎందుకంటే భగవంతుడు చూసేదానికి బయటకి ఎలా అనిపిస్తుంది, జింకలాగా కనిపిస్తుంది కానీ ఇంటెన్షన్స్ వచ్చేసి ఫుల్ భగవంతుడి సేవలోనే ఉంటది కదా ఆ జింక. సో అట్లాగా బయటకు చూసేదానికి అది మనకి తప్పుగా అనిపించవచ్చు కానీ కానీ భగవంతుడికి తెలుసు ఎవరి ఇంటెన్షన్ ఏంటి అనేది. సో అట్లాగా మనం ఏదైనా సేవ ఇచ్చినప్పుడు కూడా మన వల్ల మనకి ఇన్ఎబిలిటీ ఉందంటే మన దాన్ని నో చెప్పడము, ఒబీడియంట్ గా మనం చెప్పడం అనేది ఇంపార్టెంట్ అనే విషయం ఇక్కడ తెలుసుకో. ఎందుకంటే భగవంతుడు తెలుసు మనం ఎందుకు చెప్తున్నామో ఏం చెప్తున్నామో అనేసి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఓకే ఆ బ్రహ్మ వచ్చేసి కోపం వస్తుంది వెంటనే, వాళ్ళు తిరస్కరించినప్పుడు వచ్చేసి క్రియేషన్ చేయమని చెప్పినప్పుడు వచ్చి వెంటనే ఆయనకి కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చినప్పుడు ఆ కోపంలో నుంచి ఒక ఆమ్, ఎర్రగాను అండ్ ఆల్సో బ్లూగా రెండు చేర్చి ఒక చైల్డ్ అనేది వస్తారనమాట. ఆయన ఏంటి అంటే రుద్ర అన్నమాట. ఆ రుద్ర వచ్చేసి ఏంటి అంటే మెయిన్ ఆయన వచ్చేసి ఆ రజు అండ్ తమో గుణానికి ఇది అన్నమాట రుద్ర అనేది. సో రుద్ర వెంటనే రాగానే వచ్చేసి ఏడుస్తాడు. ఏడుస్తూ నాకు ఒక ప్లేస్, నాకు ఒక పేరు ఇవ్వండి, నేను ఏం చేయాలి అట్లాగా ఆయన రిక్వెస్ట్ చేస్తాడు అనమాట బ్రహ్మ దగ్గర. సో అందుకని ఆ బ్రహ్మని వచ్చేసి ఆయన అప్పుడు బ్రహ్మ చెప్తాడు నీ పేరు
నువ్వు ఎంత యాంగ్షియస్ గా ఉన్నావు కదా, ఏడుస్తున్నావు కదా, తపనతో ఏడుస్తున్నావు కాబట్టి నీ పేరు వచ్చేసి రుద్ర అనేసి చెప్తాంట. నీ పేరు రుద్ర. ఆయన ఉండే ప్లేసెస్, ఆయన ఎవరు అంటే 11 రుద్రాస్ చూస్తారనమాట. 11 ప్లేసెస్ ఇస్తాడు. అండ్ ఆల్సో దానికి రిలేటెడ్ అయిన ప్రిన్సిపల్స్ ఏంటి అనేది కూడా చెప్తారనమాట. 11 రుద్రాస్ అనేది వస్తారు ఇక్కడ. ఆ 11 రుద్రాస్ ఏంటి అంటే, ఇప్పుడు హార్ట్ లో నుంచి వచ్చేసి కోపం, అంటే మితి అహంకారం వల్ల వచ్చే కోపం వచ్చేసి అది రుద్ర ఒక ప్రెజెన్స్. మనలో కూడా మితి అహంకారం వల్ల మన కోపం వస్తుంది కదా, అది రుద్ర ఒక ప్రెజెన్స్. సో కోపం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, మన ఇంద్రియాల ద్వారానే దాన్ని మేనిఫెస్ట్ చేస్తాం, అంటే ప్రకటిస్తామా ఏదో మేనిఫెస్ట్ చేస్తాం కదా. సో అది రుద్ర ఒక ప్రెజెన్స్. నెక్స్ట్, ఎప్పుడైతే కోపం వచ్చిందో మనం వచ్చేసి మన ఒక శ్వాస వచ్చేసి చాలా హెవీగా తీసుకుంటాం. సో అది రుద్ర ఒక ప్రెజెన్స్. నెక్స్ట్, ఆ స్కైలో వచ్చేసి ఆ దాన్ని ఏమంటారు, డెన్స్ క్లౌడ్స్ అంటే ఆ, అదేమంటారు, దిట్టమైన సంథింగ్ క్లౌడ్స్. అట్లా ఉన్నప్పుడు అది రుద్ర ఒక అపీరియన్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ వచ్చేసి ఎప్పుడైతే గాలి వచ్చేసి ఎక్కువ ఎక్కువ విపరీతంగా వస్తుంది అనుకో, అది రుద్ర ఒక ప్రెసెన్స్. నీళ్ళల్లో వచ్చేసి సునామీ, ఫ్లడ్స్, అది రుద్ర. ఫైర్ లో వచ్చేసి చాలా ఎక్కువగా, లైక్ ఒక్కొక్కసారి ఫారెస్ట్ ఫైర్స్ కూడా జరుగుతుంది కదా అట్లాగా. నెక్స్ట్, ఎర్త్ లో వచ్చేసి భూమి ద్వారా మనం చేసే వెపన్స్ ఏదైనా కానీ అది కూడా రుద్ర ఒక ప్రెసెన్స్. సన్ లో నుంచి చెప్పాము, ముందు చూసుకున్నాం కదా, అది ఎండ ఎక్కువ ఉండేదాని వల్ల చనిపోవడం అనేది, అదే మరి చలి ఎక్కువ ఉండేదాని వల్ల చనిపోవడం అనేది, ఇదంతా వచ్చేసి రుద్రాక ప్రెజెన్స్ అన్నమాట. అండ్ ఆస్టెరిటీ అంటే ఈ ఒక తపస్సు చేస్తారు కదా, తపస్సు చేసినప్పుడు వాళ్ళకి చాలా శక్తులు అనేది వస్తది. ఆ శక్తులను వచ్చినప్పుడు కోపం వచ్చింది అనుకో, కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఎవరినైనా శపించడం వల్ల జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఒక శక్తులన్నీ తగ్గిపోతాయి. సో అట్లాగా అది రుద్ర ఒక ప్రెజెన్స్ అన్నమాట. అవన్నీ అది ఆ 11 ప్లేసెస్ వచ్చేసి రుద్ర ఒక ప్రెజెన్స్ అన్నమాట. ఓకే, మనం యాక్చువల్గా భగవద్గీతలో కూడా ఒకటి చదువుకున్నాం కదా, అది కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. అంటే కామము, ఈ మనకి ఎప్పుడైతే కామం అనేది ఉన్నిందనుకో, అది ఏం అవుతుందంటే అది అన్సాటిస్ఫై, అంటే మనకి అది తీరలేదు అన్నప్పుడు ఏమొస్తుంది, వెంటనే కోపం అనేది వస్తుంది. సో అప్పుడు మన ఒక యాటిట్యూడ్ అనేది చాలా కోపంగా మారుతుంది అనమాట. నెక్స్ట్, దీనికి ఇంకో ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు, దుర్వాస ముని కూడా దుర్వాస ముని వచ్చేసి అంబరీష మహారాజ్ తో ఆయన గొడవ పడినప్పుడు వచ్చేసి అది రుద్ర ఒక ప్రిన్సిపల్ దాంట్లో ఉంది. నెక్స్ట్, చాలా శక్తులు ఉంటది. సో అట్లాంటప్పుడు ఆయన దాన్ని అలా యూజ్ చేయడం అనేది కూడా ఒక రుద్ర ప్రిన్సిపల్ అన్నమాట. సో ఇవన్నీ రుద్ర ప్రిన్సిపల్. సో దాని తర్వాత రుద్రాసు 11 రుద్రాసు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఒక ఆ, భార్యలు రుద్రానీస్ కూడా ఆయన ఇస్తారనమాట. ఇవన్నీ ఇచ్చేసి బ్రహ్మదేవుడు చెప్తారనమాట, ఇవన్నీ ఇచ్చాను కాబట్టి మీరు వచ్చేసి పోయి ఇంకా ఇది స్టార్ట్ చేయండి, ఆ సంతానం ఇది స్టార్ట్ చేయండి, ప్రజని స్టార్ట్ చేయండి అనేసి చెప్తారనమాట. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఆ ఎట్లాగా ఆ తండ్రి ఇచ్చిన ఆస్తుల్లో పిల్లలకి భాగం ఉంటుందో అట్లాగనే ఇక్కడ వచ్చేసి తండ్రి ఇక్కడ మీకు నచ్చిన అమ్మాయి అట్లా అంతా ఏం అడగకుండా రుద్రాన్ని కూడా వెంటనే ఆయన అలానే ఇచ్చేసాడు అనమాట. అంటే ఎట్లా ప్రాపర్టీలో వెంటనే ఇవ్వగానే యాక్సెప్ట్ చేస్తాము, అట్లాగనే ఇక్కడ కూడా యాక్చువల్ తండ్రి ఒక బాధ్యత కాబట్టి కొడుకులకి వాళ్ళ భార్యల్ని ఈ చూస్ చేసి చేయడము. సో అట్లాగా ఇక్కడ చూస్ చేసి ఆయన ఇవ్వగానే వెంటనే వచ్చేసి వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, రుద్రాస్ ఏమో వెంటనే యాక్సెప్ట్ చేసి తీసుకున్నారు, కానీ కుమారాస్ తీసుకోలేదు కదా అనేసి అనుకోవచ్చు. కానీ ఒక హయ్యర్ పర్పస్ కోసం ఒక తండ్రి దగ్గర ఏదైనా చెప్పిన విషయాన్ని నో చెప్పడం అనేది ఆ తప్పులేదు. అట్ ద సేమ్ టైం తండ్రి కూడా అలా చెప్పిన విషయాన్ని కూడా ఆయన కూడా తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. సో అందుకని ఇక్కడ వచ్చేసి ఆ, ఆ విషయం మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి రుద్రాస్ వచ్చేసి క్రియేట్ చేస్తారు కదా, సంతానాన్ని క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు ఎట్లా క్రియేట్ చేస్తారు అంటే, తండ్రి లాగానే పిల్లలు వస్తారు కదా, తల్లిదండ్రులు లాగానే అట్లాగనే రుద్రాస్ ఒక మెంటాలిటీ ఎట్లా ఉంటది, చాలా కోపంగా ఉంటారు, చాలా స్ట్రెంగ్త్ బలం ఎక్కువగా ఉంటుంది, చాలా ఫ్యూరియస్, అంటే చాలా కోపమైన నేచర్ గా ఉంటుంది. సో వాళ్ళ వాళ్ళ ద్వారా వచ్చిన సంతానం అందరూ కూడా అలానే ఉన్నారనమాట, చాలా కోపంగా ఇదిగా ఉన్నారనమాట. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రియేట్ చేస్తున్నారు, సృష్టిస్తున్నారు, మళ్ళీ దాన్ని డెస్ట్రాయ్ చేసేస్తున్నారు. సో ఆ మూలంగా ఏమవుతుందంటే క్రియేషన్ చేసేటప్పుడే డిస్ట్రక్షన్ కూడా జరిగిందంటే ఏం మిగులుతుంది, ఏం ఉండదు కదా. సో ఇది చూడంగానే బ్రహ్మ భయపడిపోతాడు, ఎట్లా ఉంటే ఎట్లాగా అనేసి ఆయన భయపడతాడు అనమాట. బ్రహ్మ చూడంగానే అప్పుడు ఇంకా
యాక్చువల్లీ చూసామంటే ఆ, బ్రహ్మకే అది ఒక డేంజరస్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అనమాట. అందుకని బ్రహ్మ ఏం చెప్తుంటే రుద్రుడిని పిలిచి, నువ్వు ఇంకా ఈ ఇచ్చిన సర్వీస్ ని, ఇచ్చిన సేవని నువ్వు ఇంకా ఆపేసేయి, వద్దు, నువ్వు చేయబాక అనేసి చెప్తాడనమాట. ఎందుకంటే ఇప్పుడు సృష్టి జరిగేటప్పుడే డిస్ట్రక్షన్ అనేది అంటే మనకి తెలుసు కదా, సృష్టి స్థుతి లయ అన్నప్పుడు సృష్టి అంటే స్టెప్ బై స్టెప్ రావాలి. సృష్టి జరగాలి, తర్వాత ఒక దాన్ని ఏమంటారు, క్రియేషన్ మెయింటెనెన్స్ జరగాలి, తర్వాత డిస్ట్రక్షన్ అనేది జరగాలి. లయ సో సృష్టి జరుగుతుంది, లయ జరుగుతుంది కదా. అందుకనేసి ఆయన ఏం చెప్తాడంటే, ఇదంతా ఆపేసే, నువ్వేం చేయబాక, నువ్వు వచ్చేసి తపస్సు చేసుకునే దానికి నువ్వు వెళ్ళు అనేసి చెప్తాడనమాట. ఎప్పుడైతే బ్రహ్మ వచ్చేసి రుద్రతో చెప్తాడో, ఎందుకంటే ఇక్కడ చెప్పిన తర్వాత ఆయన ఆ తపస్సు చేయడం మూలంగా గొప్ప విషయాలు ఏంటి అనే విషయం కూడా చెప్తాడనమాట. ఎందుకంటే అది తపస్సు చేసేదాని వల్ల ఏంటంటే ఇతరులకి అది మంచితనాన్ని చేకూరుస్తుంది. అండ్ ఆల్సో క్రియేషన్ కూడా ఏ ఒక్క డిస్టర్బెన్స్ లేకుండా జరుగుతుంది ఒకటి. వెంటనే వాళ్ళు వచ్చేసి మళ్ళీ భగవంతుడి సేవలో నిమగ్నం అయ్యేదని కూడా ఉపయోగపడుతుంది అనేసి. అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు డిస్టర్బెన్స్ ఉంటే ఆ పని ఆలస్యం అవుతుంది కదా. సో అందుకనేసి ఈ ఆయన వచ్చేసి తపస్సు చేసే దాని ఒక మహిమలు ఏంటి అనేది కూడా ఆ రుద్రుడికి చెప్తాడనమాట. ఓకే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒక లీడర్ గా ఉన్నప్పుడు ఎవరైతే లీడర్ గా ఉంటారో అట్లాంటి వాళ్ళు వచ్చేసి స్పెసిఫిక్ స్కిల్స్ ఉండేది, ఎవరెవరికి ఏమేమి స్కిల్స్ ఉంది అనేది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ రుద్ర వచ్చేసి మెయిన్ డిస్ట్రక్షన్ అంటే లయకి ఆయన వచ్చేసి కారణం. లైక్ హిస్ గుడ్ ఇన్ డిస్ట్రక్షన్ అన్నమాట. అది ఆయన బాగా చేయగలుగుతాడు. అట్లాంటి ఆయన్ని పిలిచి క్రియేషన్ చేయమంటే ఎలా ఉంటుంది? సో ఆ, అట్లాగా అది రాంగ్ గా సేవ్ అనేది జరిగిపోయింది కాబట్టి, సో అది ఐడెంటిఫై చేశాడు. ఓకే, ఈయన వచ్చేసి డిస్ట్రక్షన్ కి కరెక్ట్ పర్సన్ అనేసి అనుకునేసి, అది ఇంటెలిజెంట్ గా ఉండే లీడర్ వచ్చేసి ఎవరికి ఎట్లాంటి సేవ ఇవ్వాలి అనేది కూడా తెలుసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఒక సేవ ఇచ్చే ముందర వాళ్ళు వాళ్ళు దేంట్లో బెస్ట్ అనేది తెలుసుకోవడం అనేది ఒక లీడర్ ఒక క్వాలిటీ అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఒక నిమిషం. నెక్స్ట్ వచ్చేసి ఉమ్, అట్లా తపస్సు చేసుకోమని ఆ, చెప్తారు కాబట్టి ఆయన వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు వచ్చేసి అంటే తపస్సు నీకు ఆ టైం వచ్చినప్పుడు నేను పిలుస్తాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. రుద్ర వచ్చేసి మెయిన్ కోపానికి మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో ఎవరైనా సేవ ఇచ్చినప్పుడు, మనకి ఎవరైనా సేవ ఇచ్చారనుకోండి, వాళ్ళు దాన్ని వచ్చేసి మనం, మీరు ఈ సేవ మీరు చేయొద్దు, ఆ వేరే వాళ్ళకి ఇస్తాను అన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మనకి వెంటనే కోపం వస్తుంది. ఆహా, నన్ను ఎందుకు చేయొద్దన్నారు సేవ. లేకపోతే మనం ఇంకో విషయం ఏమంటాము, నాకు ఇంకొక ఆపర్చునిటీ ఇవ్వండి, నేను ఇంకో బాగా చేస్తాను అని అంటాం. కానీ ఇక్కడ రుద్ర ఏం మాట్లాడలేదు. బ్రహ్మ ఏదైతే చెప్పాడో వెంటనే ఆయన వచ్చేసి అది పాటించాడు అనమాట. సో ఇక్కడ మన రుద్ర గురించి మనం తెలుసుకోవాల్సిన ఇది ఏంటంటే, ఒక హయ్యర్ అథారిటీస్ మనకి ఏదైనా చెప్పారు అంటే అది మన మంచి కోసమే చెప్పారు. ఎందుకంటే ఎవరు ఏ సర్వీస్ సూటబుల్లో వాళ్ళకి ఆ సర్వీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకని ఈయన నా మంచి కోరే చెప్తున్నాడులే అనేసి ఆయన రుద్రుడు ఏం మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోయాడు అనమాట. అందుకని ఆయన ఒక ఆపర్చునిటీ ఇవ్వండను, లేకపోతే నేను ప్రూవ్ చేస్తాను నేను ఇచ్చారంటే అని ఏమీ చెప్పలేదు అనమాట. తర్వాత వచ్చేసి ఒక్కొక్కసారి వచ్చేసి ఆ ఉమ్, మనం ఇక్కడ వచ్చేసి తప్పుగా అనుకునే దానికి ఏమీ లేదనమాట. అంటే ఒక్కొక్కసారి మన ఈ సేవ చేయొద్దు అని అనుకో, మనం వచ్చి డిస్కరేజబుల్ గా ఫీల్ అవుతాం. అయ్యో, నా ఇమేజ్ ఏమవుతుంది, అందరు నన్ను ఏమనుకుంటారు అనేది కూడా మనం ఆలోచన అనేది చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసాము అంటే ఆ ఆ, సుఖదేవ్ గోస్వామి వచ్చేసి పరీక్షిత్ మహారాజుకి ఈ ఆ, భాగవతాన్ని చెప్పేటప్పుడు అక్కడ నారదుడు ఉంటాడు, వ్యాసుడు ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. కానీ వాళ్ళు చేసిన ఒక మిస్టేక్స్ గురించి అవన్నీ కూడా చెప్తూ ఉంటాడు అనమాట. నారదుడు ఎటు నుంచి వచ్చారు, ఎట్లా వచ్చాడు, ఆయన ఎందువల్ల కిందకు వచ్చాడు, నారదుడిని ఎందుకు అయ్యాడని చెప్తాడు, వ్యాసదేవుడికి నారదుడి ముని ఏం చెప్పాడు, ఇవన్నీ చెప్తారు. సో వాళ్ళ ఒక మిస్టేక్స్ అన్ని కూడా అక్కడ చెప్పేటప్పుడు వీళ్ళు వచ్చేసి, అయ్యో నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాను కదా, ఇప్పుడు నా గురించి ఇక్కడ చెప్పడం అవసరమా, నా ఇమేజ్ స్పాయిల్ అవుతుంది అని వాళ్ళు ఎవరు అనుకోరు. సో అట్లాగా ఎలివేటెడ్ సోల్స్ అంతా వచ్చేసి వాళ్ళ ఒక మిస్టేక్స్ ద్వారా అవతల వాళ్ళకి ఒక వాళ్ళకి షార్ట్ కమింగ్స్ వల్ల వీళ్ళకి మాకు మంచి జరుగుతుంది, ఒక లెసన్ నేర్చుకుంటారు అంటే దానివల్ల వాళ్ళు దాని మూలంగా అది చెప్పడం అనే దాని వల్ల వాళ్ళకి ఎటువంటి బాధ అనేది కలగదనమాట. అయ్యో, ఇది చెప్తే నా ఇమేజ్ ఏమవుతుంది అనే బాధ అనేది ఎలివేటెడ్ గా ఉండే డివోటీస్ కంతా ఏమీ అనిపిది అనమాట. అదొక విషయం ఇక్కడ తెలుసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మెయిన్ ఇంకో విషయం ఏంటంటే, ఇట్లాంటి పెద్ద పెద్ద గొప్ప ఎలివేటెడ్ సోల్స్ ఏమైనా తప్పులు చేస్తున్నారు అంటే మనం వచ్చేసి వాళ్ళని కింద చూపు చూడడము ఇవన్నీ మనం చేయకూడదు. బికాస్ ఏదైనా ఒక కారణం అనేది ఉంటది.
సో అందుకని మనం వాళ్ళని అఫెండ్ అనేది చేయకూడదు అనమాట. బికాస్ దేనికైనా కారణం భగవంతుడే కాబట్టి. సో అందుకని వీళ్ళంతా మనం తప్పుగా అనకూడదు. ఏదైనా ఒక పర్టికులర్ రీజన్ అనేది, స్పెసిఫిక్ రీజన్ అనేది ఉంటది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెంటనే బ్రహ్మ చెప్పంగానే ఆయన వచ్చేసి ఆయనకి నమస్కరించుకునేసి సర్క్యులేట్ ఆయన్ని ఒక 3 చుట్లు చుట్టేసి తర్వాత ఆయన తపస్కి వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఒక సేవ చేయొద్దు అని చెప్పేదాన్ని కూడా హెసిటేషన్ అంటే, హెసిటేషన్ తెలుగులో ఏమంటారు? హెసిటేషన్ ఏమంటారు మాతాజీ తెలుగులో? జంకుతనమా? జంకుతనం అనేది లేకుండా ఓపెన్ గా చెప్పడం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక భగవంతుడి సేవ చేసేటప్పుడు వచ్చేసి చాలా ఆటంకాలు రావచ్చు. వచ్చినప్పుడు వచ్చేసి అంటే నిర్మోహమాటంగా చెప్పడం అనేది ఒక గుడ్ థింగ్. ఎందుకంటే మెయిన్ నన్ను చెప్పారే అనేది కాదు. మనకు వచ్చేసి సేవ ముందుకెళ్ళాలి. భగవంతుడి సేవ కోసం మనం అడ్డు తప్పుకుంటే కూడా మంచిదే అనే భావం అనేది ఇక్కడ రుద్రుడికి ఉంది కాబట్టి ఆయన వెంటనే అడ్డు తప్పుకున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆయన బ్రహ్మ వచ్చేసి ఇంకా క్రియేట్ చేయడం, ఆయన ఒక మైండ్ అండ్ బాడీ తోటి ఆయన క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు అనమాట. స్టార్ట్ చేసినప్పుడు వచ్చేసి ఈ ఒక 10 పుత్రుల్ ఆ, పుత్రుల్ని ఆయన ఆ సృష్టిస్తాడు. సో అట్లాగ వచ్చేసి నారద, వశిష్ఠ, దక్ష, భృగు, క్రతు, పులత్స్య, అంగిర, అత్రి, మరీచి, పులహ. సో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అనేది ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు అంటే అంత చెప్తే టైం అయిపోద్ది అనేసి ఇట్లా పెట్టాను, డిస్ప్లే చేశాను. ఓకే. ఆ, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇంకో విషయం ఏంటంటే, ఆ న- ఈ ఒక 9 అంటే నారదుడు కాకుండా మిగతా 9 మంది పుత్రులు వచ్చేసి ఆ ప్రజల్ని అంటే పాపులేషన్ ని పెంచేదాని కోసం వీళ్ళందరూ వస్తారు. నారదుడు మటుకు ఇంకా హయ్యర్ కదా ఆయన, అందుకనేసి ఆయన మటుకు దీంట్లోకి రాడనమాట. ఆయన మెయిన్ గా అందరినీ విముక్తి చేస్తారు, అంటే భగవంతుడు దీనికి తీసుకెళ్లే దానికోసమే నారదుడు అనమాట. ఇక్కడ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ కోసం ఇక్కడ ఆ ఇవ్వబడారు అనమాట. అందుకనేసి ఇట్లా చేస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి నారద అంటే ఏంటంటే నారాయణుని ఇచ్చేవాడు. నారా నర నర అంటే నారాయణ, దా అంటే ఇవ్వడం. యశోద అంటే కూడా మనకు తెలుసు కదా, యశస్ అంటే ఫేమ్ ఇవ్వడం అనేది. అట్లాగా నారద అంటే నారాయణ్ణి ఇచ్చేవాడు నారదుడు అనమాట. సో అట్లాగా నారద అనేది ఆయనకి పేరు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ధర్మ అధర్మ అని కూడా క్రియేట్ చేస్తాడు. ధర్మ వచ్చి ఆయన ఒక రైట్ బ్రష్ లో నుంచి, ఎందుకంటే అక్కడ భగవంతుడు ఉంటాడు కాబట్టి అక్కడ నుంచి ఆ ధర్మ అనేది వచ్చింది అనమాట. సో అట్లాగా అధర్మ కూడా క్రియేట్ చేస్తాడు. దాని తర్వాత అధర్మకి కావాల్సిన ఇవి ఏంటి ఏంటి అంటే ఆ కామము, కోరిక, కోపము, లోభము, ఆ వాకు శక్తి, ఇవన్నీ ఆయన ఇస్తారనమాట. సో మనం చూసాము అంటే భగవంతుడు ఇన్ని ఎందుకు క్రియేట్ చేస్తాడు? ధర్మము అధర్మం రెండు ఎందుకు క్రియేట్ చేస్తాడు భగవంతుడు? ధర్మం ఒకటి క్రియేట్ చేస్తే చాలు కదా, అధర్మం ఎందుకు అని మనం అనుకోవచ్చు. చెప్పాలంటే అందరికీ ముందు చెప్పుకున్నట్టు ప్రతి జీవికి ఫ్రీ విల్ అనేది ఉంటది. ఫ్రీ విల్ అంటే అదే ఆ మన స్వతహాగానే మనం ఆలోచించి డిసైడ్ చేసుకునేది అనమాట. ఆ డెసిషన్ మేకింగ్ పవర్ అనేది మనకి ఇచ్చాడు భగవంతుడు. అలా ఇచ్చినప్పుడు వచ్చేసి మనం చూస్ చేసుకోవాలి, ఏది మనం చూస్ చేసుకుంటే మనం ముందుకెళ్ళగలుగుతాం లైఫ్ లో అనేది మనం చూస్ చేసుకునే దానికోసం మనకి ధర్మం అధర్మం అనేది రెండు ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది చాలా బాగా చదువుకుండొచ్చు, నాలెడ్జ్ వైజ్ వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు, కానీ అట్లాంటి వాళ్ళు ఈ మాయలో పడరు అనేది ఏం లేదు. వాళ్ళు కూడా అధర్మం చేసేదానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే మాయ అనేది అంత స్ట్రాంగ్ అన్నమాట, ఎవటి వదలదు అది. సో అందుకనేసి మనం ఒక ఏ, మనం డిసైడ్ చేసుకోవాలి. మనకి నాలెడ్జ్ మెయిన్ గా దేని, స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. మెటీరియల్ నాలెడ్జ్ ఉంటే అది ఏ, అది డిసైడ్ అవ్వదన్నమాట మనం మాయలో పడము అనేదానికి. అందుకనేసి మనం అట్లా అంతే డిసైడ్ చేయలేము. నెక్స్ట్ కర్దమ వచ్చేసి దేవహూతి వల్ల హస్బెండ్. ఆయన వచ్చేసి భగవంతుడు ఒక ఛాయ ద్వారా నుంచి ఆయన వస్తారనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆ, ఓకే, మైత్రేయ వచ్చేసి నెక్స్ట్ చెప్తాడు విదురుడికి ఏమని, నేను విన్నాను బ్రహ్మ వచ్చేసి వాళ్ళ కూతురికి వాక్ అనే ఆమెకి అట్రాక్ట్ అయినట్టుగా అని నేను విన్నాను అని అంటాడు. విన్నాను అని అంత అంత ఏంటి దాని ఏమంటారు, ఆయన చాలా హెసిటేట్ అయి చెప్తాడు ఆ విషయాన్ని. ఎందుకంటే అది డైరెక్ట్ గా ఇలా చూశానని అంటే ప్రతిదీ ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పిన ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు వీ హ్యావ్ హర్డ్ అంటే నేను విన్నాను అట్లా అనేసి, అంటే అక్కడ హెసిటేషన్ అనేది చూపిస్తాడు అనమాట. ఎందుకంటే ఓ బ్రహ్మ పొజిషన్ అనేది చాలా గొప్ప పొజిషన్. సో అట్లాంటి పొజిషన్ ఉన్నప్పుడు
ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు వచ్చేసి మనం చాలా జాగ్రత్తగా సెన్సిటివ్ గా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే తప్పుగా రాంగ్ వేలో వెళ్ళేదానికి ఛాన్సెస్ చాలా ఉంటదన్నమాట. సో అందుకని మైత్రేయ ముని వచ్చేసి విదురుడికో చెప్తాడు, ఇట్లా నేను ఇట్లా విన్నాను అనేసి చెప్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇట్లా జరిగింది కదా అనేసి మనం ఆయన్ని తప్పుగా అనుకోకూడదు. ఆ ఆయన బిహేవియర్ ఏంటి ఇట్లా ఉంది అనేసి మనం అనుకోకూడదు అనమాట. ఇప్పుడు అట్లా అయిపోయిన తర్వాత బ్రహ్మ సన్స్ వచ్చేసి ఎప్పుడైతే ఆయన ఆ వాక్ వెనకాల వెంటబడతాడో అప్పుడు బ్రహ్మ సన్స్, బ్రహ్మ ఒక పుత్రులు అందరూ వచ్చేసి వాళ్ళు చెప్తారనమాట, ఇట్లాగా ఎప్పుడు జరగదు, ఇట్లాంటిది ఇంక ముందు కూడా జరగదు అనేసి చెప్తారు. తర్వాత ఇట్లాంటి ఒక పని వచ్చేసి మీకు సూట్ అవ్వదు. సో ఎందుకు అట్లా అంటే ఆ పోస్ట్ అనేది అంత ఇంపార్టెంట్ కాబట్టి ఇది మిగతా వాళ్ళందరూ చూసి ఫాలో అవుతారు. మనం విన్నాం కదా ఏంటది, ఆ, ఇది ఆ అంటే పెద్దవాళ్ళని చూసి చిన్నపిల్లలు ఫాలో అవుతారనేసి, అట్లాగా వాళ్ళు చూసి ఫాలో అయ్యే పొజిషన్ లో నువ్వు ఉన్నావు కాబట్టి అసలు అట్లాంటివన్నీ నీకు సూట్ అవ్వదు అనేసి ఇక్కడ చెప్తారు. వీళ్ళు ఇలా చెప్పారు కదా అనేసి వాళ్ళ నాన్న తప్పుగా అనుకుంటున్నారా అనేది కాదు. ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనం ఒక మాయలో పడినప్పుడు ఎవరైనా తప్పు చేశారు ఒక పెద్దవాళ్ళు, మనం ఏం చెప్తాం, నువ్వు ఎట్లాంటి పొజిషన్ లో ఉన్నావని వాళ్ళ ఒక ఐడెంటిటీని మనం గుర్తు చేపిస్తాం కదా. అలా గుర్తు చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళ సెన్సెస్ బ్యాక్ వస్తాయి కదా. అందుకనేసి ఇక్కడ వచ్చేసి ఇలా చెప్తారనమాట. సో ఇలా చెప్పినప్పుడు వచ్చేసి ఏమవుతుందంటే బ్రహ్మ వచ్చేసి చాలా షేమ్ గా ఫీల్ అవుతారు. ఇక్కడ మనం ఒక త్రీ థింగ్స్, మూడు మూడు విషయాలు మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, గొప్ప గొప్ప విషయాలు అంటే గొప్ప గొప్ప ఎలివేటెడ్ సోల్స్ గురించి చెప్పినప్పుడు వచ్చేసి మనం మిస్లీడ్ అవ్వకూడదు. మిస్లీడ్ అంటే అంటే వాళ్ళే చేశారు తప్పు ఇంక నేను చేయకూడదా అని మనం అనుకోవడం అనేది తప్పు. అలా అనుకోకూడదు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి మనం తెలుసుకోవాలి. దాంట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. దానిలో కారణం అనేది ఏముంటది అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే మాయ అనేది ఎంత స్ట్రాంగ్ అనేది మనకి ఇక్కడ బ్రహ్మ ద్వారా తెలుస్తుంది. ఎంత నాలెడ్జ్ ఉన్నా, వేదాలు ఉన్నా, ఎన్ని చదివినా కూడా భగవంతుడు ఒక షెల్టర్ లో మనం లేదు అంటే మన ఈ మాయకు అనేది మనం పడిపోతాము అనేది ఇక్కడ బ్రహ్మ ద్వారా మనకు ఎగ్జాంపుల్ గా మనకి ఇక్కడ చూపిస్తారే గాని ఆయన నిజంగా అలా పడిపోయారు ఇట్లా అనేసి కాదనమాట. మనకి ఒక ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆ బ్రహ్మ సెన్స్ వచ్చేసి ప్రే చేసినప్పుడు భగవంతుడికి ప్రే చేస్తారు. చేసిన తర్వాత బ్రహ్మ వచ్చి చాలా షేమ్ గా ఫీల్ అవుతారు ఇలా జరిగింది అనేసి. సో అందుకని ఏంటంటే ఆయన ఒక శరీరాన్ని ఆయన ఆ ఈ వదిలేసి ఇంకో శరీరాన్ని ధరిస్తారు. శరీరం అనేది ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి అటువంటి ఒక మెంటాలిటీ, ఇది అట్లా గుడ్ మెంటాలిటీ తోటి భగవంతుడు ఒక హెల్ప్ తోటి ఆ గుడ్ మెంటాలిటీ తోటి ఆయన వచ్చేసి మళ్ళీ క్రియేషన్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒక నిమిషం. ఆ, అలా కంటిన్యూ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఫస్ట్ 4 వేదాస్ క్రియేట్ చేస్తాడు. తర్వాత ఇది చాలా ఉంది మాతాజీ క్రియేషన్ అనేది, నేను జస్ట్ ఇలా రాసి స్కిప్ చేసేస్తాను. 4 వేదాసు, ఉపవేదాసు, నెక్స్ట్ పంచమ వేద, పురాణాస్ అండ్ ఇతిహాస్. ఎందుకు పురాణాస్ ఇతిహాస్ కూడా ఆయన సృష్టిస్తాడు ఐ మీన్ క్రియేట్ చేస్తారు అంటే బికాస్ ఆయనకు వచ్చేసి అది అంత పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ తెలుసు కాబట్టి ఆ పురాణాస్ కూడా ఆయన వచ్చేసి ఆయన ఆయన బాడీలో నుంచి అంటే మౌత్స్ లో నుంచి వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సాక్రిఫిషియల్ యాక్ట్స్ ఎట్లా చేయాలి అనేసి ఉంటుంది. నెక్స్ట్ 4 లెగ్స్ ఆఫ్ ధర్మ, ధర్మ ఒక 4 ఆశ్రమాసు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. దాంట్లో ఉంటే ఇంకా ఫోర్ ఫోర్ టైప్స్ ఉంది. నేను అన్ని డిస్ప్లే చేయలేదు బికాస్ అది టైం కన్సెప్షన్ వల్ల. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ దాన్ని మళ్ళీ ఆర్ట్స్ సైన్స్ ఇవంతా క్రియేట్ చేస్తారు. వేదిక్ మీటర్ అంటే ఈ బ్రాహ్మణులుగా అంటే ద్విజ బంధుస్ అంటారా వాళ్ళని. సో వాళ్ళకి కూడా ఇవంతా వేదిక్ మీటర్స్, వేదిక్ రైటింగ్స్ ఇవంతా క్రియేట్ చేస్తారనమాట. నెక్స్ట్ లాస్ట్ ఇప్పుడు వచ్చేసి మనం బ్రహ్మ వచ్చేసి ఆ, మనం ఇంకొక విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆ ఆమ్, ఇప్పుడు హయ్యర్ పొజిషన్ లో ఉండే వాళ్ళు వచ్చేసి తప్పులు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే వాళ్ళని చూసి మనం నేర్చుకుంటాం. వాళ్ళు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నప్పుడు హయ్యర్ రెస్పాన్సిబుల్ ఉంటది. అండ్ ఆల్సో బిహేవియర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో వాళ్ళు వచ్చేసి చాలా హంబుల్ గా కూడా ఉండాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం చూసి నేర్చుకుంటాం కాబట్టి సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. విషయం నెక్స్ట్ వచ్చేసి ఆ, దాని తర్వాత బ్రహ్మ వచ్చేసి ఆ, భగవంతుడు ఒక ఆ, ప్రతినిధి. అందుకనేసి ఆయన అటువంటి తప్పులంతా ఏం చేయకూడదు అనేసి తెలుసుకునేసి ఇప్పుడు ఇవన్నీ ఆ, ఇది చేస్తారన్నమాట. సృష్టి అనేది స్టార్ట్ చేసేస్తారు.
తర్వాత ఉమ్, ఓకే, నెక్స్ట్ బ్రహ్మ ఒక పోస్ట్ గురించి చెప్పాం కదా, హయ్యర్ ఎర్త్ అనేసి. సో మనం మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు అనే విషయం మీద ఇక్కడ, అంటే ఆయన వాక్ వెనకాల వెళ్ళారు కదా అనేది మనం ఇక్కడ మిస్అండర్స్టాండ్ అనేది ఆర్డినరీ పర్సన్ గా మనం అనుకోకూడదు అనమాట. బ్రహ్మ ఫేసెస్ యాక్చువల్ గా మనం ఇవన్నీ చూసానంటే, నెక్స్ట్ బ్రహ్మ క్రియేట్ చేసేటప్పుడు ఇంకా ఇప్పుడు ఇదంతా ఏమేమి కావాలో అవన్నీ క్రియేట్ చేసేసాడు. నెక్స్ట్ ఇంకా హ్యూమన్ బీయింగ్స్ ని క్రియేట్ చేయాలి కాబట్టి ఆయనకు వచ్చేసి ఈ ఒక సెక్స్ లైఫ్ ని ఇక్కడ ఈ ఈ మెంటాలిటీతోనే ఉంటేనే ఆ ఒక ఇది స్టార్ట్ అవుతుంది, ప్రొజని స్టార్ట్ అవుతుంది అనేసి అట్లాంటి బాడీని మళ్ళీ ఆయన యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది అనమాట. యాక్సెప్ట్ చేసినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేసేటప్పుడు వెంటనే భగవంతుడు ఆయనకి హెల్ప్ చేసే ద్వారా ఆయన ఆలోచన చేసే శక్తిలో నుంచి ఆయన ఒక మగ అనేది వస్తారనమాట. మనం అనుకోవచ్చు ఒక ఆడ మగ వచ్చారంటే వాళ్ళిద్దరు అన్నా చెల్లెలు కదా అనేసి అనుకోవచ్చు, కానీ కాదు. ఇక్కడ ఏంటంటే ఈ ఆడ మగ అనేది వచ్చారంటే వాళ్ళు ఒక కపుల్ గా వస్తారనమాట. మనం ఎగ్జాంపుల్ లో చూసామంటే ముందర కూడా ఎవరది ఆ ఒక రాజు ఉన్నాడు కదా, వేణు రాజు, ఆ రాజు దగ్గర కూడా అట్లాగనే ఇద్దరు వస్తారు కదా. సో అట్లా పృథు వచ్చినప్పుడు అక్కడ మహారాజ్ కూడా పృథు హరే మహారాజ్ హరే వస్తారు. కృష్ణ పృథు హరే మహారాజు, కృష్ణ ఒక మాతాజీ. రాజు వేణు హరే కదా. కృష్ణ హరే వేణు కృష్ణ నుంచే మాతాజీ. ఇద్దరు వస్తారు కదా. పృథు వేణు, సో పృథు అక్కడ కూడా మనం మహారాజు అర్చి మాతాజీ. పృథు మహారాజు కరెక్ట్ అర్చి. ఆర్చి. సో వాళ్ళు కూడా అట్లనే కపుల్ గానే వస్తారనమాట. సో అందుకనేసి అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా సృష్టి స్టార్ట్ అవుతుంది అనమాట. సో వాళ్ళిద్దరు అంటే స్వయంభు మను అండ్ శతరూప అన్నమాట. సో వాళ్ళిద్దరు కలిసి ఇంకా పాపులేషన్ ని అంటే స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళకి వచ్చేసి 5 చిల్డ్రన్స్ ఉంటారు. ఒక ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు, ప్రియవ్రత, ఉత్తానపద, 3 డాటర్స్ ఆకుతి, దేవహుతి అండ్ ప్రసూతి అన్నమాట. సో మనం ఓకే, నిమిషం. సో ఆకుతి వచ్చేసి రుచిని మ్యారేజ్ చేసుకుంటారు. దేవహూతి వచ్చి కర్దముని, ప్రసూతి వచ్చి దక్షని. సో వీళ్ళ మూలంగా ఇంకా పాపులేషన్ అంతా ఫుల్ అవుతుంది అనమాట. సో మనం చూసాం ఇక్కడ మెయిన్ ఇంకో విషయం అంటే బ్రహ్మ ఎంత గొప్ప పొజిషన్ అండ్ ఆల్సో ఎంత గొప్ప జ్ఞాని, భగవంతుడు ఒక ఇది ప్రతినిధి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న బ్రహ్మకే ఒక సృష్టి స్టార్ట్ చేయాలంటే ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఏం చేశాడు, అజ్ఞాన వృత్తిని క్రియేట్ చేసినప్పుడు ఆయనకు అది తృప్తిని ఇవ్వలేదు, హ్యాపీనెస్ ఇవ్వలేదు, కష్టంగా ఉండింది. తర్వాత వచ్చేసి ఆయన కూడా ఆపలేదు, మళ్ళీ కంటిన్యూ చేశాడు. కంటిన్యూ చేసినప్పుడు 4 కుమారస్ చెప్తాడు, మీరు సృష్టి ఇది స్టార్ట్ చేయండి, ప్రొజని స్టార్ట్ చేయండి, సంతానాన్ని స్టార్ట్ చేయండి అంటారు. కానీ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అది కొంచెం డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉన్నా కూడా క్రియేషన్ చేశారు, అట్ ద సేమ్ టైం డిస్ట్రక్షన్ కూడా చేశారు. అక్కడ ఆయనకి సెట్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఏం చేశాడు ఆయన, అది అయిపోయిన తర్వాత ఇంకా ఆయనే సృష్టి స్టార్ట్ చేశాడు. చేసినప్పుడు వాక్కుని సృష్టించినప్పుడు ఆయనే దాంట్లో పడిపోయాడు. సో దాంట్లో పడిపోయినప్పుడు మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పటికే ఆపాడా, లేదు, మళ్ళీ ఇంకా కంటిన్యూ చేశాడు. కంటిన్యూ చేసినప్పుడు ఇంకా అటువంటి బాడీని తీసుకోకూడదు అన్నప్పుడు మళ్ళీ అటువంటి బాడీని తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంకా ఇది స్టార్ట్ చేయాలి కాబట్టి, ప్రజల్ని స్టార్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ ఆ ఒక సెక్స్ లైఫ్ ఉండే బాడీని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. సో ఇన్ని ఆబ్స్టాకిల్స్, ఇన్ని కష్టాలు బ్రహ్మదేవి కూడా తప్పలేదన్నమాట. సృష్టి అంటే భగవంతుడి సేవ చేసేటప్పుడు మనకు కూడా ఎన్నో కష్టాలు అనేది వస్తుంది. నేను ఈ క్లాసు స్టార్ట్ చేసి అంటే ఈ క్లాస్ నేను రాసుకునేటప్పుడు కూడా నాకు చాలా చాలా అంటే చాలా డిస్టర్బెన్స్. కానీ ఇంకా చెయ్యాలి కాబట్టి నేను చేశాను చెప్పాలంటే. అట్లాగనే అంటే మనం చూసి నేర్చుకోవడం ఇవంతా ఇది రాసేటప్పుడు నాకే అనిపించింది, బ్రహ్మదేవుడు అంతే వాడే సర్వీస్ ని వదలకుండా అట్లానే చేసుకుంటూ వచ్చారు. సో మనం కూడా ఈ విషయాలు మనం చేస్తాం, కానీ మనం ఒక్కొక్కసారి కొన్ని వదిలేసుకుంటాం. నేను చాలా వరకు వదిలేసుకున్నాను. అందుకని ఇది చేసేటప్పుడు నాకే గుర్చినట్టు అనిపించింది ఈ చాప్టర్ చేసేటప్పుడు. ఇలా థ్యాంక్స్ మాతాజీ నాకు ఈ చాప్టర్ ఇచ్చినందుకు. సో అట్లాగా ఎన్ని ఆటంకాలు అనేది వచ్చినా కూడా ఆయన భగవంతుడి సేవ చెయ్యాలి అని అనుకున్నాడు కాబట్టి ఎన్ని ఇది వచ్చినా కూడా అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ ఆయన భగవంతుడి సేవ అనేది చేయగలిగాడు అనమాట. సో మెయిన్ దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైనా ఒక పని మనం చేసేటప్పుడు అంటే హైయర్ అథారిటీస్ మనకి ఎవరైనా సేవ ఇచ్చినప్పుడు మనకి డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉన్నప్పుడు కానీ కూడా మన ఆ టాస్క్ అనేది చేయాలి. ఎట్లా బ్రహ్మదేవుడికి ఆ అజ్ఞాన వృత్తిని చేసినప్పుడు ఆ నచ్చలేదు కానీ కూడా చేశాడు కదా, అట్లాగా మనం కూడా అది చేయాలన్నమాట. మళ్ళీ మన డిప్లొమాటిక్ ఆన్సర్స్ అంటే మొహమాటంతో మనకు కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేయడము, లేకపోతే వద్దని చెప్పడము అవి చేయకూడదు. హానెస్ట్ గా మనకి ఏమనిపిస్తుందో అది మనం చెప్పడం అనేది నేర్చుకోవాలి. తర్వాత మన ఒక కోపాన్ని మనం చాలా వరకు కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మన కామ క్రోధ
కామయేష క్రోధయేష అట్లాగా అవి అవి రెండింటిని కూడా మనం చాలా కంట్రోల్ అనేది ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా పెద్ద పెద్ద గొప్ప సోల్స్ ఎవరైనా ఎలివేటెడ్ సోల్స్ ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళ తప్పులు ఎత్తి చూపించడం కానీ లేకపోతే వాళ్ళే ఇట్లా చేస్తారు ఇంకా మనం కూడా ఏముందిలే అని మనం చేసుకోవడం అట్లాగా మనం మిస్టేక్ అనేది చేసుకోకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చి ఎందుకంటే ప్రతి దానికి ఒక కారణం అనేది ఉంటది కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా భగవంతుడు ఒక సర్వీస్ చేసినప్పుడు మన వల్ల ఏదైనా ఆటంకం జరుగుతుంది అని అనుకున్నప్పుడు మనం దాని నుంచి మనం తొలగించుకోవాలి. సో ఇక్కడ కూడా రుద్రుడు కూడా మన వల్ల ఇది సృష్టి జరగటం లేదని తెలుసుకొని ఆయన నిర్మోహమాటంగా బ్రహ్మదేవుడు చెప్పినప్పుడు కూడా దాన్ని తప్పుగా తీసుకోకుండా ఆయన అడ్డు తప్పుకున్నాడు అనమాట. ఓకే ఈ సేవ వేరే వాళ్ళకి ఇవ్వనిలే, ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అనేసి ఆయన తెలుసుకున్నాడు. అండ్ ఆల్సో వన్ షుడ్ డిజైర్ విచ్ ఆర్ రిస్ట్రిక్టివ్ టు స్పిరిచువల్ నాలెడ్జ్. మనకి అందరికి కోరికలు అనేది ఉంటది, కోరికలు లేకుండా ఒక్కరు కూడా ఉండనే ఉండరు. కోరికలు అనేది ఉంటది. సో కానీ ఆ కోరిక అనేది ఎట్లా ఉండాలంటే ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళేదానికి ఉంటే పర్లేదు. ఒకవేళ ఆధ్యాత్మికానికి మనం భంగం కలుగుతుంది అంటే ఆ డిజైర్ అనేది మనం పెట్టుకోకూడదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రతి తప్పు అంటే పెద్ద పెద్ద గ్రేట్ సోల్స్ చేసిన తప్పులు అన్ని స్క్రిప్చర్స్ లో ఎందుకు రాస్తారు అంటే ఎందుకంటే ఇవన్నీ కూడా హైడ్ చేసి ఉండొచ్చు, మనకి అది మిస్లీడ్ చేస్తుంది అంటే హైడ్ చేసి రాయకుండా ఉండొచ్చు. కానీ ఎందుకు రాస్తారు అంటే మనకు ఒక మెసేజ్ ఇవ్వడానికి కోసం. సో భౌతిక జగత్తు ఎంత ఇదైనది, ఎంత పవర్ఫుల్ అనేది, మాయ అనేది ఎంత పవర్ఫుల్ అని మనం తెలుసుకునే దానికోసం. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా పెద్దవాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా తప్పు చేస్తున్నారు అంటే మనం దాన్ని వచ్చేసి జడ్జ్ చేయకూడదు అనమాట. వాళ్ళే తప్పు చేశారు అనేది మనం ఇక్కడ జడ్జ్ చేయకూడదు. ఎక్కడ బ్రహ్మదేవుడు వాకు వెనకాల వెళ్ళినప్పుడు వచ్చేసి అక్కడ జడ్జ్ చేయకూడదు. ఇప్పుడు వాళ్ళ పిల్లలైనా కూడా ఎవరు జడ్జ్ చేయలేదు కదా, అట్లాగా మనం కూడా వాళ్ళని జడ్జ్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ వైష్ణవ పవర్స్ అండ్ ఎప్పుడైతే ఇప్పుడు మనం చిన్న చిన్న వాళ్ళు తప్పు చేశారంటే అది వాళ్ళ వరకే అది ఉంటది ఆ మిస్టేక్ గాని ఏదైనా గాని. అదే పెద్ద పెద్ద వాళ్ళు తప్పు చేశారంటే అది వచ్చేసి ఒక సృష్టికే అది చాలా భంగం కలుగుతుంది. ఎట్లాగ వచ్చేసి దితి తప్పు చేస్తుంది కదా, కశ్యప్ మునితో కలవడము, రాంగ్ టైమ్ లో కలవడము, అంటే వాళ్ళ కో సిస్టర్ చెప్పిన దాని వల్ల అలా కలవడము చేసిన దాని వల్ల ఏమవుతుంది, సృష్టికే అది చాలా పెద్ద ప్రాబ్లమ్ గా క్రియేట్ అవుతుంది. అదే మనం చూసామంటే అజామిలుడు కూడా తప్పు చేస్తాడు కానీ అది ఆయన వరకే అది పరిమితంగా ఉంటుంది. సో దితి అండ్ కశ్యప్ వచ్చి చాలా హయ్యర్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఆ తప్పు అందరికి ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళకి చిన్న వాళ్ళు చేసే తప్పు ఎఫెక్ట్ అవుతుంది. అందుకని హయ్యర్ పొజిషన్ లో ఉండే వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఆ చాలా ఇదిగా వాళ్ళు నడుచుకోవాలన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా వేయాలన్నమాట. సో మనం చేసిన తప్పు మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. రిమెంబరింగ్ అవర్ మిస్టేక్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చేసిన తప్పు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే ఒకటి మనం మళ్ళీ తిరిగి ఆ తప్పు చేయకుండా ఉండేదానికి, ఇంకోటి వచ్చేసి మనం ఏదైనా తప్పు చేసి మళ్ళీ మర్చిపోయాం అనుకో, మళ్ళీ ఏదైనా మంచి పని గర్వంగా ఫీల్ అవుతా నేనుగా ఇది చేశాను అనేసి. కానీ ఎప్పుడైతే ఆ తప్పును మనం గుర్తుపెట్టినాం అనుకో ఆ గర్వం అనేది మనలో రాదనమాట. సో అట్లాగనే మనం ఎప్పుడు కానీ మన మిస్టేక్స్ మనం గుర్తుపెట్టుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే థ్యాంక్ యూ మాతాజీ. నా వల్ల ఎందుకు నేను చెప్పాను చాలా థ్యాంక్స్, చాలా థింగ్స్ రాస్తున్నాను కానీ బట్ నాకు తెలియదు టైం ఎంత అయిందనేసి నేను అట్లానే కంటిన్యూ చేశాను. క్వాలిటీస్ ఒక లీడర్ ఒక క్వాలిటీస్ చెప్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఎగ్జాంపుల్స్ చూసామంటే ఈ డెమోనిక్ నేచర్ అంటే అసుర స్వభావం గాని అసుర గుణం ఉండే వాళ్ళకి ఒక పవర్ గాని ఏదైనా రెస్పాన్సిబిలిటీ గాని ఇచ్చారంటే వాళ్ళకి పవర్ ఉంది కనుక వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని మిస్యూజ్ చేస్తారు. ఎట్లా వచ్చేసి రావణాసుడు గాని హిరణ్యకశిపుడు గాని వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఇచ్చిన వరాలంతా వాళ్ళ బెనిడిక్షన్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మిస్యూజ్ చేస్తారు. అదే కనుక ఒక వైష్ణవ లీడర్స్ కానీ ఎవరికైనా ఆ ఒక పొజిషన్ ఆ ఒక ఇది ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు దాన్ని ఆ చాలా జాగ్రత్తగా వాళ్ళ ఒక హ్యూమిలిటీ తోటి వాళ్ళు దాన్ని తీసుకుంటారనమాట. అదొక విషయము. ఇంకోటి వచ్చేసి ఒక్క నిమిషం అవుతుంది. ఇంకో విషయము ఈ ఈ ఈ సెక్షువల్ బాండేజ్ గురించి చెప్తాను. యాక్చువల్గా ఈ భౌతిక ప్రపంచంలో ఈ బాండేజ్ అంటే ఎట్లా చెప్పాలి, ఇది సెక్షువల్ బాండేజ్ ని ఏమంటారు, అది చాలా డేంజర్ అన్నమాట. ఇప్పుడు అందుకని ప్రభుపాద్ కూడా చెప్తారు, ఇప్పుడు చాలా మంది లివింగ్ టుగెదర్ పాలసీలో ఉంటారు కదా, అదంతా యాక్చువల్ గా ఇట్స్ రెస్ట్రిక్టెడ్ అనమాట, స్ట్రిక్ట్లీ రెస్ట్రిక్టెడ్. యాక్చువల్గా అట్లంతా ఉండకూడదు అనమాట. సో అందుకని ఎందుకంటే అది అట్లాంటివన్నీ కూడా చేయకూడదు. ఎందుకంటే బ్రహ్మ తన కూతురుని చేసినప్పుడు అంటే ఆ మాయ అనేది అంత స్ట్రాంగ్ అనే విషయాన్ని తెలిపేదాని కోసం అక్కడ ఆ ఇది చేశారు కదా. సో అట్లాగా అది చాలా ఇదనమాట, చాలా స్ట్రాంగ్. ఇది పెద్ద పెద్ద గొప్ప వాళ్ళని కూడా అది కిందకు తోసే
పరిస్థితిని తీసుకొస్తుంది అనమాట. అందుకనేసి కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఒక పిల్లల దగ్గర, ఒక ఆడపిల్లల దగ్గర కానీ, ఒక చెల్లెల దగ్గర, అక్క దగ్గర కానీ, ఒక లేడీస్ దగ్గర కానీ, ఒక అంటే ఆ ఒక జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఆ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తే ఆ, ఇంపో మంచిది అనేసి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఉమ్, సరేలే మాతాజీ, నేను ఎత్తుకుంటున్నాను, టైం వేస్ట్ అవుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ.